హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింధూస్ కిచెన్. ఈరోజు నేను మీకు అందరికీ చాలా ఫేవరెట్ రెసిపీ మోతిచూర్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. మనం జనరల్లీ బయట ఎక్కువ ఇంట్రెస్ట్గా కొనుక్కుంటాం ఈ స్వీట్ని. సో ఇంట్లోనే ప్రిపేర్ చేసి చూద్దాం. ఇంగ్రీడియంట్స్ లిస్ట్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్ శనగపిండి వేసుకున్నాను. జస్ట్ ఒక చిటికెడు సాల్ట్ వేసుకుని దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఏ స్వీట్ అయినా సరే ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత వాటర్ అనేది గ్రాడ్యువల్గా యాడ్ చేసుకుంటూ దీన్ని ఒక థిక్గా ఉండాలండి. ఈ బ్యాటర్ అనేది మిక్స్ చేసుకున్నాక కూడా మరీ పల్చన అవ్వకుండా కొంచెం థిక్గా ఉండాలి. అలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని మిక్స్ చేసేసుకుందాం. ఒకసారి వేసుకుంటే మనకు తెలీదు ఎంత కన్సిస్టెన్సీ పడుతుంది అనేది. సో అలా మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. నా రెసిపీ అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు కొద్దిగా కలర్ వేసుకున్నాను, ఫుడ్ కలర్. ఇది వద్దు అనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు, కానీ మనకి మోతిచూర్ లడ్డు ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా. సో అలా కొద్దిగా కలర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది కూడా. చూసారు కదా, ఈ బ్యాటర్లో మనకు ఉండాలి కన్సిస్టెన్సీ. ఇలా ఉండాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని కడాయి పెట్టుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇది బాగా వేడైన తర్వాతే మనం ఇందులోకి బూందీ అనేది వేసుకోవాలి. బూందీ దూసుకునేది ఉంటే సరి, లేదంటే ఇలా చిల్లులు గరిటతో అయినా మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పిండి వేసుకుంటూ చేతితో జస్ట్ దాన్ని ఇలా అంటే పడిపోతుంది. లేదు అనుకుంటే ఇలా గరిటతో కూడా మనం చేసుకుంటే కొద్దిగా ఫాస్ట్గా అవుతుంది. జస్ట్ ఇలా ట్యాప్ చేస్తారు, చేతితో ఇలా కొడితే గరిటతో పడుతుంది. బట్ ఇలా స్పూన్తో చేసేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. వేసుకునేటప్పుడు జాగ్రత్త అండి, హైలో పెట్టుకునే చేసుకుంటాం ఇది ఫ్లేమ్. సో వేడి తగులుతుంది. సో జాగ్రత్తగా వేసుకోండి వేసుకునేటప్పుడు. కొంచెం ఈ బూందీ అనేది ప్రాసెస్ అంతే, మిగతా అదంతా చాలా ఈజీ మనకి లడ్డు ప్రిపేర్ చేసుకోవడం. ఇలా గోల్డెన్ కలర్, మరీ ఎక్కువ వేగకూడదు బూందీ, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ వీటిని ఇలా మిక్స్ చేసుకుందాం. లడ్డు అనేది మనకి బాగా ఫ్రై అయిపోతే బాగోదు. కొద్దిగా వేగిని అనగానే తీసేయచ్చు, ఓవర్గా ఫ్రై అవ్వకుండా. ఇలానే మొత్తం బూందీ అంతా కూడా దూసేసుకుందాం. రెడీ అయిపోయింది, చూసారు కదా, చాలా ఈజీ. ఇలా మొత్తం అంతా కూడా చేసి పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్నప్పుడు కూడా కోర్స్లీ గ్రైండ్ చేసుకోవాలి, మరి మెత్తగా గ్రైండ్ చేయకూడదు. చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉండాలి గ్రైండ్ చేసుకున్నది. అప్పుడే మనకి లడ్డూకి బాగుంటుంది. మరి మెత్తగా చేసేస్తే బాగోదు. లేదు అనుకుంటే ఇందాక చూపించిన బూందీతో కూడా సేమ్ మెథడ్ ప్రాసెస్ అయిపోవచ్చు మీరు. లేదు అనుకుంటే ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు 1 కప్ షుగర్ వేసుకున్నాను. అందులో ఒక 1/2 కప్ వాటర్ వేసుకుని దీన్ని జస్ట్ లైట్గా తీగ పాకం వచ్చే వరకు మనం పాకం పట్టుకోవాలి. దీన్ని బాగా ఇలా కదుపుకుంటూ ఉండాలి షుగర్ కరిగేంత వరకు. బూందీతో కూడా లడ్డు చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక అలా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది మోతిచూర్ లడ్డూకి. అలా 2 మెథడ్స్ అనమాట ఈ లడ్డు చేసుకోవడానికి మనం. చూసారు కదా, ఇలా లైట్గా వస్తే సరిపోతుంది తీగ పాకం. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఆ బూందీ పౌడర్ ఉంది కదా, అది వేసుకుని కదిపేసుకోవడమే. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కదుపుకోవాలి. అదే బూందీ వేసారంటే బూందీ మొత్తం ఈ పాకాన్ని పీల్చుకునే వరకు కూడా మనం చూసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ మనం బాగా స్టిర్ చేసేసుకుని ఆఫ్ చేసుకోవడమే. మీరు బూందీ వేగడం అనేది అలానే పాకం అనేది కరెక్ట్గా చేయకపోతే మనకి ఈ అవుట్పుట్ లడ్డు అనేది సాఫ్ట్గా రాదు. సో ఆ వేపు అలానే షుగర్ మనం చూపించాను కదా ఎలా అయితే సిరప్ చేసుకోవాలో అలానే ఫాలో అవ్వండి. మీకు పర్ఫెక్ట్ మోతిచూరి లడ్డు రెడీ అయిపోతుంది. ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసేసుకుని కింద పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో నట్స్ వేసుకుందాం. మీరు ఇష్టపడే నట్స్ వేసుకోవచ్చు. అలానే క్యాష్యూ వేసుకున్నాను నేను. కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను, సరిపోతుంది. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 15 మినిట్స్ దీన్ని చల్లారనిద్దాం. మరీ ఎక్కువ చల్లారనిచ్చినా గట్టి పడిపోతుంది మనకి.
సో ఒక 15 మినిట్స్ 10 to 15 మినిట్స్ సరిపోతుంది. చూసుకుంటూ ఉండండి మధ్యలో మీరు చల్లారిందో లేదో లడ్డు చేసుకునేలాగా చేయి కాలకుండా ఉంటే సరిపోతుంది మనకి. అలా ఒక 10 మినిట్స్ చేశాను. ఇంకా చల్లారచ్చు కూడా, బాగా గట్టిగా అయితే అయిపోలేదు. చూసారు కదా లడ్డు ఎంత బాగుందో చూడడానికి. నా ఫేవరెట్ లడ్డు అండి ఇది. ఇప్పుడు దీనిపైన నట్స్ ఏదైనా పెట్టుకుని డెకరేట్ చేసేసుకోవడమే. ఇలా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టేసేయండి పిల్లలకి. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.